नाजरीन आदाब। मदोल एक्सप्रेस न्यूज़ में आप सबका खैर मकदम है। ज़िले निर्मल के हल्का असम्बली खानापुर के कड़म मंडल में रानीगुड़म पंचायत के मेरीपेट गांव गड़म में समित ग़िज़ा से 50 लोग बीमार हो गए। तफसीलात के मुताबिक गांव के बाशिंदों ने दिवाली के दूसरे दिन करीबी शहर से बॉयलर मुर्गियां खरीद कर लाए थे, जिसको खाने की वजह से दस्त व क़ई की शिकायत शुरू हो गई, जिसमें तकरीबन 50 अफराद मुतासिर हुए। मौजे के सरपंच ने बताया कि सभी का इलाज सरकारी तौर पर किया जाएगा। पीएचसी डॉक्टर अरुण कुमार और इनके अमले ने गांव में हेल्थ कैंप लगाकर इलाज किया जा रहा है, जिसकी हालत मुस्तकम बताई गई है। हाँ फर्स्ट टाइम है ये। डबल आवाज ఏ జరగడు బే అక్క బెల్ట్ మంతే జరగరానే మడ కూడా सरकांतबे వీటంటే తిరగడం కదా జరగబోయానికి అంతా పిఎస్సిలో గంగాపూర్ సబ్ సెంటర్లో రామిగూడ అనే జీపీ నుండి మొర్రిపేట అనే ఆమ్లెట్ కదా ఆ విలేజ్లో దీపావళి సందర్భంగా వంట చికెన్ వండుకున్నారట. అందులో కొంచెం ఫుడ్ పాయిజన్ అయ్యి మోషన్స్, వామిటింగ్స్ ఒక 50 మెంబర్స్ దాకా అస్వస్థకు గురి అయ్యారు. మెడికల్ క్యాంపు పిఎస్సి నుండి డాక్టర్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో హెల్త్ అసిస్టెంట్స్ 3, సూపర్వైజర్ నేను వచ్చి ఇక్కడ 35 మెంబర్స్కు ఐవి పెట్టడం జరిగింది. అందరూ స్టేబుల్గా ఉన్నారు. 1 గంట నుండి ఇప్పటికీ ఇంకా ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది. కొన్ని ఫీవర్ కేసెస్ ఉంటే కూడా ట్రీట్మెంట్ చేసాము. అందరూ బాగున్నారు. ఇప్పుడు వీళ్ళను పర్యవేక్షణలో రేపు కూడా ఇక్కడే చూసుకుంటామని. అంతేనా? కొంచెం కట్ చేసుకుంటా పెట్టు. మరి అయిపోయిందా? మరి మరి కట్ చేయి. మరి ఉన్నది తీసేసుకుంటా పెట్టు. ఓపిక పెట్టుకో. అది ఇంకా జనరల్గా వీళ్ళతో మాట్లాడిపోయి ఊర్లో పెద్ద మనుషులతో మాట్లాడి ఓకే. ఈ రాణిగూడ గ్రామ పంచాయతీలోని మొర్రిపేట గ్రామంలో ఫుడ్ పాయిజన్ జరగడం వల్ల టీసీ కడెం స్టాఫ్కి ఫోన్ చేయగానే తొందరగా స్పందించి ఈ గ్రామానికి వచ్చి ఇక్కడే హాస్పిటల్ ద్వారా ఒక మంచాలు వేసుకొని ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ కండిషన్స్ ఇప్పటి వరకు అయితే మార్నింగ్ 1 o'clock నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటికీ పర్వాలేదు. ఇప్పటికీ కొంతవరకు బాగానే ఉంది. ఇంకో 2 గంటల్లో తెలుస్తుంది. ఒక 50 మందికి ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అందరికీ గ్లూకోజ్లు నడుస్తున్నాయి. పిఎస్సి ఇక్కడ డాక్టర్స్ స్టాఫ్ రావడం చాలా మాకు సంతోషంగా ఉంది. మరి మేము ఫోన్ చేయగానే రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం.